ఇప్పుడేదో ఇచ్చేసినంత మాత్రాన మనం అర్హత పొందుకోం పరలోకానికి. అతను ఏమడుగుతున్నాడు, యేసయ్యనే స్వయంగా వచ్చి పరలోకం చేయాలంటే నేనేం చేయాలి, నీ దగ్గరికి రావాలంటే నేనేం చేయాలి, నీతో నేను ఉండాలని. సిలువ మీద దొంగ ఏమన్నాడు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, నీతో నేను ఉండాలి అని ఆ దొంగ కోరుకున్నాడు. వ్యత్యాసం చూస్తున్నారా? దొంగేమో నీతో నేను ఉండాలనుకుంటున్నాడు, అతనేమో పరలోకంలో ఉండాలంటే నేనేం చేయాలి, నేనేం చేయాలి అంటున్నాడు. నువ్వు చేస్తే వచ్చేది కాదు పరలోకం, నన్ను నమ్మితే వచ్చేది పరలోకం. హల్లెలూయా అని యేసయ్య ఈ సంఘానికి మనకి స్పష్టంగా చెప్తున్నాడు. అందరికీ వందనాలు. టైమ్ టు సో పక్కన చెప్తారా, ఇచ్చే సమయం వచ్చింది, మీ అభివృద్ధి పొందుకునే సమయం వచ్చింది. లాస్ట్ టైము మనము చెప్పుకున్నాం కదా, పరలోకంలో మీ ధనం అధికమవ్వాలంటే మీరేం చేయాలి అనే దానికి ఇది కంటిన్యూషన్, రెండో భాగంగా అనుకుందాం. చాలామంది ఇవ్వడం అనే దాని గురించి చెప్పినప్పుడు అఫెండ్ అవుతూ ఉంటారు, అంటే నొచ్చుకుంటూ ఉంటారు. కానీ ఉత్త ఇవ్వడం గురించే ఈ సంఘం ఇక్కడ ప్రకటించవద్దు. ఉత్త డబ్బు గురించే చెప్పి మేము పొందుకోవాలని కోరుకోం. డబ్బు వల్ల మన రక్షణ కూడా ఎలా భద్రపరచబడుతుంది, రక్షణకి మనం ఇచ్చే ఏమంటారు వైఖరి, ఇచ్చే వైఖరికి రక్షణకి సంబంధం ఉంది. అది అంతకుముందు మనం చూసుకున్నాం. ఎందుకు కొంతమంది డబ్బు ఆశతో వాళ్ళ రక్షణ కూడా కోల్పోయారని వాక్యంలో స్పష్టంగా ఉంది. కొత్త నిబంధనలోనే అపోస్తుల పౌలు చెప్పడం జరిగింది. సో ఇక్కడున్న ఎవరు కూడా డబ్బు గురించి మీ రక్షణ కోల్పోకూడదు. అలాగే మీ డబ్బు గురించి మీరు ఇవ్వడం నేర్చుకోకపోతే ఈ లోకంలో కూడా అభివృద్ధి చూడరు. ఇవ్వడం ఎంత ముఖ్యమో మనము నేర్చుకోవాలని ఈ సమయం మనం కేటాయించడం జరిగింది. హల్లెలూయా. అలాగే మనము ఇక్కడ ఎంతమంది 100% అభివృద్ధి నా జీవితంలో చూడాలనుకుంటున్నారు? 100%. ఎవరికన్నా 30 కావాలా, 60 కావాలా, 100 కావాలా? అందరికీ 100%ఏ కావాలి. మార్కులు కూడా 100కి 100 కావాలి. తప్పులేదు, అలా కోరుకోవడం తప్పులేదు. దేవుడు కూడా ఎప్పుడు 100కి 100 ఇవ్వాలని ఎదురు చూస్తాడు. ఒకసారి మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఏముందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఒక అతను వచ్చి యేసయ్యని అడుగుతాడు, నేను నిత్య రాజ్యము పొందుకోవాలంటే నేను ఏ కార్యాలు చేయాలి? అతని వైఖరి చూస్తున్నారా? పరలోకం చేరాలంటే నేనేం చేయాలి అంటున్నాడు. పరలోకం చేరడానికి మనం చేస్తే వచ్చేది కాదు పరలోకం, మనం ఇస్తే అర్హత పొందుకునేది కాదు పరలోకం. మనం ఇప్పుడేదో ఇచ్చేసినంత మాత్రాన మనం అర్హత పొందుకోం పరలోకానికి. అతను ఏమడుగుతున్నాడు, యేసయ్యనే స్వయంగా వచ్చి పరలోకం చేయాలంటే నేనేం చేయాలి, నీ దగ్గరికి రావాలంటే నేనేం చేయాలి, నీతో నేను ఉండాలని. సిలువ మీద దొంగ ఏమన్నాడు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, నీతో నేను ఉండాలి అని ఆ దొంగ కోరుకున్నాడు. వ్యత్యాసం చూస్తున్నారా? దొంగేమో నీతో నేను ఉండాలనుకుంటున్నాడు, అతనేమో పరలోకంలో ఉండాలంటే నేనేం చేయాలి, నేనేం చేయాలి అంటున్నాడు. నువ్వు చేస్తే వచ్చేది కాదు పరలోకం, నన్ను నమ్మితే వచ్చేది పరలోకం. హల్లెలూయా అని యేసయ్య ఈ సంఘానికి మనకి స్పష్టంగా చెప్తున్నాడు. మనము ఆయన్ని నమ్మితే వచ్చేది పరలోకం. నమ్మినందుకు మనం చేస్తాం క్రియలు. ఈ అవగాహనలోకి మన సంఘం అంతా రావాలి. నమ్మినందుకు మనం క్రియలు చేస్తాం, కానీ క్రియలు చేసినందుకు పరలోకం రాదు. అది అతనికి అర్థం కావడానికి ఏం చెప్తున్నాడు, నేనేం చేయాలి పరలోకం వెళ్ళాలంటే ఆజ్ఞలు పాటించు, అంటే బైబుల్ చెప్పినట్టు చేయి అన్నాడు. నేను అన్నీ పాటిస్తూనే ఉన్నాను, ఈ చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నాను, ఊహ తెలిసినప్పటి నుంచి ఇంకేం చేయాలి నేను అంటాడు. ఇంకొకటి తక్కువైంది, నీ ఆస్తి మొత్తం అమ్మేసి నన్ను వెంబడించి అన్నాడు. అతను మిక్కిలి వ్యసన పడతాడు. ఎందుకు? మిక్కిలి ధనవంతుడు కాబట్టి. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే దేవుడు స్పష్టంగా అతనికి మనకి, మీరు చేస్తే వచ్చేది కాదు పరలోకం, మీరు ఇస్తే వచ్చేది కాదు పరలోకం, ఆయన నమ్మితే వచ్చేది పరలోకం. ఆయన నమ్మినందుకు మనం మంచి క్రియలు చేస్తాం. తర్వాత పేతురు చూసి ఏమంటాడు, ఈ మధ్యలో ఏసేమంటాడంటే, ధనవంతుడు పరలోకంలో చేరడం అసంభవము, సూది బెజ్జంలో ఒంటేనా దొరుకుద్ది కానీ పరలోకంలో ధనవంతుడు చేరడం అన్నాడు. దీన్ని బట్టి మనకి దేవుడు పరలోకంలో ధనవంతులు ఎవరు ఉండరని అర్థం చేసుకోకూడదు. మనం పరలోకంలో అబ్రహాం ఉన్నాడా లేదా? ఎంతమంది ఉన్నారు పరలోకంలో అబ్రహాం ఉన్నాడని? అబ్రహాం మన తండ్రి, విశ్వాసులకి తండ్రి. ఆయన ఈ లోకంలో దరిద్రంలో జీవించాడా, ధనవంతుడిగా ఉన్నాడా? అంటే ఆయన తన ఒక్క కుమారుడు కూడా ఇవ్వడానికి వెనుదీ లేదు. అంటే డబ్బు కంటే ఎక్కువైంది తన
ప్రేమించిన తన కుమారుని కూడా ఇవ్వడానికి రెడీ అయ్యాడు. సో డబ్బు ఉన్నంత మాత్రాన పరలోకంలో చేరామని అర్థం కాదు, కానీ మన మనస్సు డబ్బు మీద అనుకున్నప్పుడు మనం చేరం. మన మనస్సు డబ్బుకు అతుక్కొని ఉంటే అలాంటి మనసు డబ్బు వెనక్కి లాగేసిద్ది పరలోకాన్ని వెళ్ళకుండా. ఆ అవగాహనతో దేవుడు చెప్తున్నాడు, డబ్బు ఉంటే సరిపోదు, నీ డబ్బు మీద నీ మనసు అతుక్కొని ఉంటే నువ్వు పరలోకం ఎప్పుడు చేరవు. ఎప్పుడైతే నువ్వు ఇచ్చి వెంబడిస్తావో. ఇది చెప్పిన తర్వాత పేతురు ఏమంటాడు, ఏంది దేవుడా నువ్వు పరలోకంలో డబ్బున్న వాళ్ళు జరా అసలు ఇంకా భూమి మీద ఎవరూ చేరరు కదా అంటే, అప్పుడేమంటాడు, ఇది మనుష్యుడికి అసాధ్యం కానీ దేవునికి సాధ్యం. పక్కన చెప్పండి, దేవునికి సమస్తము సాధ్యమే. మీరు ఎప్పుడైతే దేవుని నమ్ముతారో అప్పుడు మనల్ని పరలోకం తీసుకెళ్తాడు. మన క్రియలు కాదు, మనం నమ్మినందుకు ఆయన సామర్థ్యం మనలో ఉండి మన పరలోకం చేరుస్తాడు. తర్వాత పేతురు వచ్చి అడుగుతాడు, మేము నీ కోసము, వాక్యంలో చూద్దాం, అంతా సొంత మాటలు అనుకుంటాం అంటే ఒకసారి వాక్యం చూద్దాం. సో 28వ వచనం చూద్దాం. 28వ వచనంలో పేతురు, 27వ వచనం, పేతురు ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి, అందరు చూస్తున్నారు అండి, మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కదా, గనుక మాకేమి దొరుకును, మాకేంటి. ఈరోజు చాలామంది మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మాకేంటి అంటూ ఉంటారు. తప్పులేదు, దేవుణ్ణి మనము వెంబడిస్తున్నప్పుడు మనము దేవుణ్ణి నుంచి ఆశించడం ఎప్పుడూ తప్పు కాదు. హల్లెలూయా. దేవుడుని మనము అడగటంలో తప్పులేదు, దేవుణ్ణి మనం ఆశించడంలో తప్పులేదు. దేవుని కోసం ఏది చేసినా దాంట్లో ఆశ పెట్టుకోవడంలో ఎప్పుడూ తప్పు లేదు. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. మాకేంటని అడుగుతున్నాడు పేతురు, శిష్యుడు. మేము సమస్తం విడిచిపెట్టి మాకేం దొరుకును అడుగుగా. 28వ వచనం అందరు కలిసి అవుతారా? యేసు వారితో ఇట్లా, నేను పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును, ఒక నిమిషం అందరూ చెప్తారా? నన్ను వెంబడించిన మీరును. ఇక్కడ ఎవరైతే వెంబడిస్తారో యేసుని వాళ్ళ గురించి చెప్తున్నారు. ఈరోజు డబ్బులు ఇచ్చేసి యేసయ్య ఇక్కడుంటే యేసయ్యని పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. బుజ్జి నువ్వు ఇట్రా ఒకసారి, ఇట్రా. సపోజ్ నాకు నువ్వు ఒకటి ఇస్తున్నావు, నాకు అవసరం, ఇది మనము మనం అనుకుందాం, ఇక్కడ ఉన్నది మందిరము యేసయ్య అనుకుందాం. నాకు ఇస్తున్నారు, నన్ను వెంబడించు, నువ్వు అటు వెళ్ళిపో. కానీ యేసయ్యని వెంబడించట్లేదు. డబ్బులు ఇస్తున్నాం, మళ్ళీ ఒకసారి చెప్తాను, నాకు ఇవ్వు ఒకసారి. ఇస్తున్నాము కానీ యేసయ్యని వెంబడించట్లేదు, వెళ్ళిపోతున్నారు. స్టాక్ మార్కెట్లో డబ్బులు వేస్తే డబ్బులు పడతాయో లెగుస్తాయో తెలియదు, కానీ దేవుని రాజ్యంలో ఇచ్చినప్పుడు ఎప్పుడు అభివృద్ధి ఉంటుందని చెప్పాం లాస్ట్ టైం. ఎంతమంది గుర్తుంది? మనం దేవుని మందిరంలో వేసినప్పుడు ఎప్పుడు అభివృద్ధి అని ఇట్లా అన్నాను, గుర్తుందా? ఎప్పుడు అభివృద్ధి అంటే డబ్బులు వేసేసి వెళ్ళిపోతే ఎప్పుడు అభివృద్ధి దాని అందరూ అది జరగదు. మనము డబ్బులు దేవుని మందిరంలో ఇచ్చి సంఘంలో నాటినా లేదా ఎవరికైనా ఇచ్చినా దేవుని మనం వెంబడిస్తున్నామా లేదా? దేవుని వెంబడించకుండా మనం డబ్బులు వేసేస్తే అది కుదరదు. గాల్లో దీపం పెట్టినట్టే లెక్క. దీపం పెట్టేసి గాల్లో పెడితే అది ఎలాగైతే సరికాదో దాన్ని ఒక క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో పెట్టాలి, ఒక భద్రత కల్పించాలి. మనం ఆయన వెంబడించడమే మన ఆర్థిక పురోగతికి భద్రతకి రహస్యం. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడండి దేవుడు, మనకి వెంబడించడం కావాలి, కేవలం ఇవ్వడమే సరిపోదు. పక్కన వాళ్ళు చెప్పండి, వెంబడించడం కావాలి. యేసుని నువ్వు వెంబడిస్తున్నావా? డబ్బులు ఇచ్చిన తర్వాత యేసుని నువ్వు వెంబడిస్తున్నావా? అది చాలా ఇంపార్టెంట్. అలా చేసినప్పుడు ఏం చేస్తాడు? కిందకి వెళ్దాం. నా నామం నిమిత్తము అన్నదమ్ములైనను అక్క చెల్లెండైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములైనను ఇండ్లైనను విడిచిపెట్టిన ప్రతి వాడును, విడిచిపెట్టిన శిష్యుల, విడిచిపెట్టిన క్రైస్తవుల, విడిచిపెట్టిన ప్రతివాడా, ఆయన పేరిట విడిచిపెట్టిన ప్రతి వాడును, ఇప్పుడు చెప్పండి అదొకసారి, 100 రెట్లు, 30 రెట్ల, 60 రెట్ల, 100 రెట్ల, 100 రెట్లు పొందును.
ఇది కాక దేవుడు బోనస్ ఇస్తున్నాడు. బోనస్ అన్న చెప్పండి, బోనస్. అదేందో చదవండి. ఇది కాక నిత్య జీవమును స్వతంత్రించుకుందరు. హల్లెలూయా. కేవలం డబ్బు ఇచ్చి మనల్ని సంతృప్తి పట్టడండి. ఈ లోకంలోనే డబ్బు విలువ, పైకి పోతే ఆ డబ్బుకి విలువ ఉండదు. నిత్య జీవాన్ని ఇస్తాడు. ఇక్కడ మనము దేవుని పేరట ఏది ఇచ్చినా కూడా అక్క చెల్లిని వదిలేసిన, ఈరోజు మనం దేవుణ్ణి నమ్ముకున్నందుకు మీ అక్క చెల్లిని వదిలేశారా నిన్ను? ఈరోజు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నందుకు నిన్ను లోకం నుంచి వెలివేశారా? మీ ఊర్ల నుంచి వెలివేసిన, మీ బంధువుల నుంచి వెలివేసిన, మీ అక్క చెల్లెల మధ్యలో నీకు గొడవ వచ్చిన, యేసే నామం నిమిత్తం యేసే నమ్ముకున్నందుకు నీకు దేవుడు ఒక బోనస్ ఇస్తున్నాడు. నీకు నిత్య జీవం అని ఇస్తాడు. ఒక డబ్బునే కాదు, నువ్వు వదులుకున్న దేన్నైనా కూడా. మనం ఇలా కానుకల్లో వేస్తుంటాం కదా, డబ్బులు ఇలా ఇట్లా పట్టుకుంటే డబ్బులు ఎక్కడ పడవు, ఇలా వదులుతూ ఉంటాం కదా. మనం ఎప్పుడైతే ఇస్తుంటామో ఇలా వదులుతూ ఉంటాం. పక్కన వాళ్ళకి ఎవరికి ఇస్తున్నప్పుడు వదులుతూ ఉంటాం. ఏదన్నా దేవుని ప్రేరేపించినప్పుడు వదులుతూ ఉంటాం. మనం ఎప్పుడైతే ఇలా వదులుతూ ఉంటామో మనము 100 రెట్లు మనం ప్రతిఫలం పొందుకుంటాము. అలాగే నిత్య జీవం కూడా పొందుకుంటాం. హల్లెలూయా. ఈరోజు మనము కేవలం ఇచ్చేవారు కాకుండా దేవుణ్ణి వెంబడించేవారుగా మనం ఉండాలి అని కోరుకుంటున్నాడు. అలా మనం వాక్యాన్ని సెన్సిటివ్గా మనం విన్నప్పుడే క్రైస్తవులుగా పేర్లు పెట్టి పిలువబడుతున్న ఎంతో సీనియర్ పర్సన్స్ కూడా ఇలాంటి వాక్యం విన్నప్పుడు ఏమైంది? గలిబిలి సృష్టించింది. ఏం చెప్తున్నారు వీళ్ళు? డబ్బు కోసం చెప్తున్నారు వీళ్ళు, లేదంటే ఏంటి డబ్బు తప్పితే ఇంకేం చెప్పట్లేదు అని అనుకున్న వాళ్ళకి ఇది అర్థం కాదు. కానీ ఎప్పుడైతే ఇది వాక్యం నాతో మాట్లాడుతున్నాడు దేవుడు కేవలం డబ్బు గురించి కాదు, నా హృదయం గురించి మాట్లాడని తెలుసుకున్నప్పుడు ఆయన ఈ లోకంలోనే కాకుండా మనకు పరలోకం కూడా ఇస్తాను. అందుకని చివర ఏం చెప్పారు చూద్దాం ఒకసారి. 30వ వచనంలో అందరు కలిసి చెప్తారా? మొదటి వారు అనేకులు, కడపటి వారు గదురు, కడపటి వారు మొదటి వారు గదురు. మీకు ఈరోజు సత్యం తెలుసుకుంటే మీరు ఏమంటారు? చివరి వారైనా, అంటే లేటుగా తెలుసుకున్నా, చివరి వారంటే లేటుగా ఈ విషయం తెలుసుకున్నా, ఈ విషయం తెలుసుకొని మీరు ఎప్పుడైతే దాని మీద క్రియ చేస్తారో మీరేమవుతారు? మొదటి వారు అవుతారు. ఎంతో కాలం నుంచి దేవుని గురించి తెలుసుకొని, ఇవ్వడం తెలుసుకొని, ఇవన్నీ దేవుని సత్యాలు తెలుసుకొని కూడా వాళ్ళు ఏమవుతారు? ఇవ్వకపోతే ఏమైంది అనుకుంటే వాళ్ళు ఏమవుతారు? కడపటి వారు అవుతారు. ఈరోజు మీరు కడపటి వారు అవుదామంటున్నారా? మొదటి వారు అవుదామనుకుంటున్నారా? కేవలం ఇచ్చేవారు అవుదామంటున్నారా? లేదా వెంబడిచ్చేవారు అవుదామనుకుంటున్నారా? అది మీకే వదిలేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మనము ఇచ్చేటప్పుడు ఎలా ఇద్దాం ఒకసారి పక్కనలో చెప్తారా? పక్కనలతో చెప్తారా? మనము సంఘంలో నాటేటప్పుడు ముందుగా నిశ్చయించుకొని వద్దాం, సంతోషించుకొని వద్దాం. ఆత్మ ప్రేరేపించిన కొలది మనం ఇద్దాం. 100 ప్రతిఫలం మనకిస్తాడని నమ్మకంతో ఇద్దాం. హల్లెలూయా. ఈ సమయం వచ్చేసి మనము కానుకలు అర్పించే ముందు ఎందుకు ఇస్తున్నాం అనేది తెలుసుకోవడానికి ఈ సమయం కేటాయించాం. పక్కన చెప్తారా? టైమ్ టు సో. నువ్వు మీ మాయకి చెప్పు. టైమ్ టు సో అంటే విత్తనం నాటే సమయం వచ్చింది. ఒక రైతు పంటలో విత్తనం నాటేటప్పుడు ఎంత సంతోషంగా నాటుతాడంటే, నా పంట ఇంత బాగా వస్తుందన్న సంతోషంగా నాటుతారు. ఎప్పుడు ఒక రైతు ఎప్పుడన్నా ఏడుస్తా నాటుతాడా? అసలు నాటే సమయం వచ్చిందంటే విత్తనం చేతిలో పడుతున్నప్పుడు చాలా గొప్ప ఆశతో ఎదురు చూస్తాడు. నేను గొప్ప పంట కోయబోతున్నాను, గొప్ప రాబడి నా పంటలో వస్తుంది. ఏ వ్యక్తి అసలు భూమి మీద ఏ ఫార్మర్ రైతు కూడా నిరుత్సాహంగా విత్తనం నాటేటప్పుడు ఏదో భ్రమలో అంతే కదా. నాటేటప్పుడు చాలా ఆసక్తిగా వేస్తాడు, గొప్ప పంట దిగుబడి వస్తుందని వేస్తారు. అదే సమయంలో ఏ విత్తనము అది ఏ చెట్టు వస్తుంది, దాని ఫలాలు ఎట్లాంటివని తెలుసుకుంటారు. సో మనం కూడా మందిరంలో నాటేటప్పుడు మనం నాటే విత్తనం ఈ భూమి ఎంత ఫలం ఇస్తుందో తెలియదు, కానీ దేవుని రాజ్యం అనే భూమిలో మనం నాటినప్పుడు 100 ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే దానికి దేవుడే బాధ్యత. ఓకే. అలాగే మనము ఆ భూమిలో విత్తనం నాటినాక ఏదన్నా
గురుగులు వస్తున్నాయా లేదా, అంటే నచ్చనివి ఏమన్నా వస్తున్నాయా లేదా, చెడు మొలకలు ఏమన్నా వస్తున్నాయా లేదా, అంటే మన జీవితంలో ఏమన్నా సరి చేసుకోవాలని ఉంటే సరి చేసుకోవాలి, పీకుతూ ఉండాలి. మళ్ళీ దాన్ని సరైన ఎరువులు వేయాలి, అంటే వాక్యం మన హృదయంలో పోతూ ఉండాలి. మనం డబ్బులు వేసి వెళ్ళిపోతే సరిపోదు, మళ్ళీ ఆ వారమంతా ఆ నెలంతా మన జీవితంలో ఏదన్నా పాపం వస్తుందని దాన్ని పీకేసేయాలి. ఏదన్నా ఎరువులంటే వాక్యం నీరు పోసినట్టుగా, ఎరువు పోసినట్టుగా వాక్యము ప్రార్థన మన జీవితంలో పోస్తూ ఉండాలి. అవి పోయకుండా ఫలం రాదు. విత్తనం వేసేసి వెళ్ళిపోయి పంట నూరంతలుగా వచ్చే పంట ఏది ఉండదు. కొంచెమన్నా దాన్ని కేర్ తీసుకోవాలి. ఎంత నాసిరకమైన పంట అయినా కొంత గొప్ప ఒకసారి చూసిపోతారు. ఎంత బాగా దిగుబడి తీసుకోవాలంటే అంత దాని పట్ల జాగ్రత్త వహిస్తూ ఉంటారు. హల్లెలూయా, అర్థమవుతుంది కదండి. మా యాక్వా చెరువులు రైతులు ఎట్లా ఉంటారంటే చాలా కళ్ళ కొత్తులు వేసుకొని దివారాత్రులు దాన్ని చూసుకుంటూ ఉంటారు. జనరేటర్ ఉందా లేదా, డీజిల్ ఉందా లేదా, ఆ పిల్ల ఎట్లా ఉంది, ఏ క్షణము కరెంటు పోతే వెంటనే జనరేటర్ వేసుకుంటారు. అంటే వాళ్ళు వేసిన విత్తనము, రొయ్య పిల్లని విత్తనం అంటారు. ఆ విత్తనము అంత జాగ్రత్తగా చూస్తారు. ఎందుకు? అంత దిగుబడి తీసుకోవాలని వాళ్ళు అంత ఆసక్తిగా ఉన్నారు. మనం వేసిన విత్తనము వేసి వెళ్ళిపోతే అదేమైపోయింది అనుకుంటే, ఆ రైతు కూడా విత్తనం వేసేసి వెళ్ళిపోతే దానికి దానా సరిగ్గా వేస్తున్నారో లేదా పట్టించుకోవాలి. తర్వాత ఫ్యాన్లు తిరుగుతూ ఉండాలి, దానికి ఆక్సిజన్ ఊపిరి అందాలి. తర్వాత ఏదన్నా వాటర్లో ఏదన్నా క్రిములు ఉంటే వాటిని కెమికల్స్ వేసుకోవాలి, రసాయనాలు వేయాలి. ఈ లోకంలో అభివృద్ధి కోసమే మనము అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనము నాటుతుంది దేవుని రాజ్యంలో, మనం ఫలితం ఇవ్వాల్సింది దేవుడు. మరి విత్తనము డబ్బులను ఒక్కటే నాటేస్తే మనము మన జీవితంలో అభివృద్ధి పొందలేం. మనము క్రమంగా ఈ వాక్యమనే ఎరువు రావాలి, నీరు ప్రార్థన రావాలి, ప్రార్థన వాక్యం ఎరువు ఇలాగా. తర్వాత మళ్ళీ కీటకాలని పీకాలి, చెడు, ఆ వ్యసనం, ఆ కోపం, గురుగులు, పాపం, వీటన్నిటిని తీసేసుకొని సరి చేసుకుంటూ ఉంటే మనం మన జీవితంలో ఖచ్చితంగా నూరంతల ఫలం దేవుడు ఎట్లయితే వాగ్దానం చేశాడో ఖచ్చితంగా మనం చూస్తాం. విత్తనం మంచిదే, కానీ దాన్ని గమనించుకోవాలని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాడు. నేను ఏదో చెప్దాం అనుకున్నాను, టైం అయిపోయింది, కానీ ఇంతవరకు చాలు. అయితే ఇంతవరకు విత్తబడిన వాక్యం మన జీవితంలో 100 ఫలితం ఇవ్వనుగాక. ఆమేన్. ఈ చిన్న వాక్యం దేవుడు ఇచ్చుగా. అట్లాగే మనము పక్కన వాళ్ళు చెప్దామా? ఏమని? మనము ఇచ్చే ముందుగానే నిశ్చయించుకొని వద్దాం. అంటే నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, నేను ఇంత అమౌంట్ దేవునికి ఇద్దాం అనుకుంటున్నాను అని మనం ముందే నిశ్చయించుకొని రావాలంట. వాక్యంలో ఉంది. ప్రేమ తర్వాత చూపిస్తాను, టైం లేదు. తర్వాత మనము ఎట్లా ఇవ్వాలి? నిశ్చయించుకొని వచ్చాం, తర్వాత సంతోషంగా ఇవ్వాలి. మనం ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలని ఇక్కడ సంఘంలో ఎవ్వరు చెప్పరు, కానీ ఎలా ఇవ్వాలి, ఎలా ఇస్తే దేవుడు ఆశీర్వాదం ఇస్తాడనే చెప్తాం. దేవుని వాక్యంలో దాని యొక్క ప్రాముఖ్యతలు చెప్తాం. కానీ అల్టిమేట్గా ఏంటంటే దేవుడు మీకు సంతోషంగా ఉన్నప్పుడు ఇవ్వమన్నాడు. తర్వాత ఇంకొకటి ఏంటి? ఆత్మ. పక్కన చెప్పండి, ఆత్మ ప్రేరేపించిన కొలది ఇవ్వాలి. 100 ప్రతిఫలం దేవుడు ఇస్తాడు, నమ్మకంతో ఇవ్వాలి. హల్లెలూయా. మనం సంఘంలో నాటేటప్పుడు ఈ అవగాహనతో నాటినప్పుడు ఖచ్చితంగా దేవుని అభివృద్ధి మనం చూస్తాం. ఆమేన్.